దేవోక్తి కార్యక్రమం చూస్తున్న ప్రేక్షకులందరికీ తాడేడప గోడవెల్లి క్రీస్తు సంఘముల నుండి మీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో మనకి బెదర రాజ అశోక్ కుమార్ గారు మనకి ఇప్పుడు వర్తమానం అందిస్తారు. కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా ఏ అపాయము నా గుడారము సమీపించనీయక ఏ అపాయము నా గుడారము సమీపించనీయక నా మార్గములన్నిటిలో నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందునా కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా రాజవంశములో యాజకత్వము చేసేదను కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. దేవోక్తి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులైన దేవుని పిల్లలందరికీ మరొక్కసారి శుభాభివందనములు సమర్పించుకొంచున్నాను. తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు నేను సమర్పించుకుంటున్నాను. గత వారంలో సంఘము అనే పాఠాన్ని మనం ప్రారంభించుకుని ప్రజల్లో దాని మీద ఉన్నటువంటి అభిప్రాయాన్ని గురించిను దాని యొక్క ప్రాముఖ్యతను గురించిను అలాగే ప్రవచనాల్లో సంఘము అనే విషయాలను గురించి గత వారంలో మనం చూసాం. గత వారంలో ఖచ్చితంగా మనం చూసిన విషయం ఏంటంటే సంఘము ప్రవచనాల ప్రకారము AD 33లో యెరూషలేములో క్రీస్తు ప్రభు ద్వారా స్థాపించబడింది అని చెప్పి చూసాం. 34లో మరలా మరొక మానవుడు సంఘాన్ని స్థాపించాల్సినటువంటి అవసరము లేదు అనే విషయాన్ని దాని ద్వారా మనం గ్రహించాలి. ఈరోజు ఆ యొక్క పాఠము కొనసాగింపులో యెరూషలేములో AD 33లో క్రీస్తు ప్రభు చేత స్థాపించబడినటువంటి ఆ సంఘము ఎవరికి చెందుతుంది, సంఘము ఎవరిది అనే విషయాన్ని మనం దేవుని వాక్యంలోంచి చూడబోతున్నాం. లోకంలో చూసినట్లయితే సంఘాలు మనుషుల పేరట పిలువబడుతూ ఉన్నాయి. విచిత్రంగా కొందరైతే కొండల పేర్లు, గుట్టల పేర్లు, సరస్సుల పేర్లు, దేశాల పేర్లతో సంఘాన్ని పిలవడం అనేది మనం చూస్తూ ఉంటాం. సంఘము క్రీస్తుది అని దేవుని వాక్యంలో మనము
ఈ 3వ భాగంలో చూడబోతున్నాం. ఈ పాఠంలో 3వ భాగము సంఘము క్రీస్తుది, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుది. అది ఎందుకు ఆయనది అని ఆలోచన చేసినట్లయితే అది ఆయన కట్టాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు స్వయంగా నా సంఘము అని చెప్పేసి ఆయన అనినట్లుగా మనం మత్తయి సువార్త 16వ అధ్యాయము 18, 19 వచనాల్లో చదివితే మనం గ్రహించగలం. గత వారంలో కూడా మనం చెప్పుకున్నాం. ప్రభు చెప్పాడు పేతురు గారితో, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని చెప్పేసి ఆయన అన్నాడు. అది నాది అని చెప్పేసి ప్రభు చెప్పాడు. అపోస్తులు కూడా అది ప్రభుది, అది క్రీస్తుది అని చెప్పేసి వాళ్ళు చెప్పినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలం. అయితే మనం అపోస్తుల బోధను పరిశీలన చేయకుండా, గమనించకుండా, గుర్తించకుండా సంఘము నాది అని అంటే మనం నేరస్తులం అవుతున్నాం అనే సంగతిని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సంఘము నాది అని అంటే మనం నేరస్తులం అవుతున్నాం. ఎవరైనా సరే విశ్వాసులైనా పలానా అయ్యగారి సంఘానికి మేము వెళ్తున్నాము అని చెప్పేసి అంటే వాళ్ళు కూడా నేరం చేస్తున్నారు. ఈ విషయం మీద అవగాహన లేకపోతే మనం పొరపాట్లు చేసేటువంటి ప్రమాదము ఉంది. బైబిల్లో విషయాలు తేటగా ఉన్నప్పుడు మనం పొరపాట్లు మాట్లాడటానికి భయపడాలి. పొరపాట్లు మాట్లాడకుండా ఉండటానికి జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. విషయాలు తేటగా తెలియజేయబడినప్పటికీ కూడా మనం పొరపాట్లు మాట్లాడినట్లయితే, పొరపాటు నమ్మకాలు కలిగి ఉన్నట్లయితే మనము తప్పించుకోలేము. ఎవరి మీద నేరం వేయటానికి కుదరదు. సంఘము క్రీస్తుది అని దేవుని వాక్యంలోంచి మనం చూడబోతున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25, 27 వచనములు కలిసి ఉన్నాయి. మనం ఒకసారి ఆ వాక్య భాగాన్ని చదువుకుందాం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకు దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను అని ఇక్కడ మనం చదువుకుంటూ ఉన్నాం. సంఘము కొరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన్ను తాను అది మహిమ కలిగిందిగా పవిత్రమైనదిగా ఉండాలని చెప్పేసి అర్పించుకున్నాడు అని చెప్పేసి పౌలు గారు ఇక్కడ చెబుతా ఉన్నాడు. అది ఆయనది, దాని కొరకు ఆయన తను తాను అర్పించుకున్నాడు. అది ఇలా ఉండాలి అని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన సంఘం మీద ఆయనకి ఆశ ఉంది. అది పవిత్రంగా ఉండాలని, మహిమ కలిగినదై ఉండాలని, దాని కొరకు ఆయన తను తాను అర్పించుకున్నాడు అని చెప్పేసి అపోస్తలుడైన పౌలు గారు చాలా స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, అది క్రీస్తుది. ఎందుకంటే క్రీస్తు ప్రభువారు సంఘము కొరకు తను తాను అర్పించుకున్నాడు అనే విషయాన్ని ఈ వాక్య భాగాల ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా మనం చూసినట్లయితే కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో సంఘము అను ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నేను శ్రమపడుచున్నాను అని చెప్పేసి అపోస్తలుడైన పౌలు గారు చెప్తా ఉన్నారు. సంఘం కొరకు క్రీస్తు ప్రభువారు ఎన్నో పాటలు పడ్డాడు, కానీ నా వంతు నేను కూడా దాని కొరకు పాటలు పడుతున్నాను అని చెప్పేసి అని అంటున్నాడు అన్నమాట. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుది, అది ఆయన శరీరం, అది ఆయన సంఘం, అది దాని కొరకు ఆయన ఎన్నో పాటలు పడ్డాడు అని చెప్పేసి అని అంటున్నాడు. ఎందుకు సంఘము క్రీస్తుది అని అంటే తాను దాని కొరకు సమర్పించుకున్నాడని చూసాం. దాని కొరకు ఆయన పాటలు పడ్డాడు అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం నుంచి మనం చదువుతున్నాం. అందుకని అది క్రీస్తుది సంఘం. నీది అనకూడదు, నాది అనకూడదు, మరొకరిది అనకూడదు. చాలా జాగ్రత్తగా ఈ విషయంలో మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎన్నటికీ ఏ మానవునికి చెందదు సంఘం అనే విషయాన్ని మనం గమనించాలి. అపోస్తులు కూడా ఎప్పుడు ఎన్నడూ కూడా అది మాది అని వారు అనలేదు. మనం అంటున్నాం వాళ్ళది అని, తర్వాత చెబుతాను విషయాన్ని నేను. కానీ అపోస్తులు ఎవరో కూడా సాహసం చేయలేదు నా సంఘము అని వారు ఎన్నడూ కూడా ఎక్కడ కూడా మాట్లాడలేదు. కానీ మనలో అనేక మంది మా సంఘము, నాది, పలానా ఆయన సంఘము అని చెప్పేసి మనం అంటూ ఉంటాం. ఇది చాలా ప్రమాదకరమైన దుస్థితి. కాబట్టి దేవుని వాక్యం ద్వారా మనం సంగతులను సంపూర్ణంగా తెలుసుకుని పొరపాట్లు మాట్లాడకుండా, పొరపాట్లు జరగకుండా దేవుని విషయంలో చాలా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది అని దేవుని వాక్యం ద్వారా నేను మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనంలో చూసినట్లయితే గతంలో చెప్పుకున్నట్లుగానే
ప్రభువు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అని అంటున్నాడు. సంఘము రక్తంతో సంపాదించబడింది, స్వరక్తంతో. ప్రభు యొక్క పరిశుద్ధమైన, నిష్కలంకమైన, అమూల్యమైన రక్తం ద్వారా స్థాపించబడిందే సంఘము. అది ఆయనది, ఆయన స్వరక్త సంపాదన. కాబట్టి అది క్రీస్తుది అని దేవుని వాక్యం ద్వారా మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. మనుషులు ఎవరైనా సరే సంఘానికి స్థాపకులుగా మనము చెప్పుకుంటూ ఉన్నట్లయితే వారు దాని కొరకు ఏం చేశారో మనం వారిని అడగాల్సి ఉంటుంది, లేకపోతే వారు చెప్పాల్సి ఉంటుంది అనమాట. కొంతమంది చెబుతారు నేను చాలా కష్టపడి సంఘాన్ని కట్టాను అని చెప్పేసి. కానీ వాస్తవంగా భూమి మీద మనం వేరే సంఘాన్ని కట్టాల్సినటువంటి అవసరం లేదు. ప్రభు స్వరక్తం ఇచ్చినటువంటి సంఘం యొక్క అభివృద్ధి కొరకు ఈ భూమి మీద మనం పనిచేయాల్సినటువంటి వారమే ఉన్నాం. కానీ మనం ఒక సంఘాన్ని కట్టి దాన్ని అభివృద్ధి పరచాల్సినటువంటి అవసరం వాస్తవానికైతే లేదు. బైబిల్లో ఉన్న ఒకే ఒక్క సంఘము, అది క్రీస్తుది అని చెప్పుకోవడానికి మనం ఇప్పటి వరకు చూసినటువంటి ఉదాహరణలు తను తాను ఆయన సమర్పించుకున్నాడు అని, దాని కొరకు ఆయన ఎన్నో పాటలు పడ్డాడు అని, అది ఆయన స్వరక్త సంపాదన అని చెప్పేసి మనం దేవుని వాక్యంలో చదువుకున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు ఈ విషయాన్ని గురించి ఒక సందర్భంలో ఆయన చర్చించారు. 10వ వచనం నుంచి చదివితే కొరింథీలో ఉన్నటువంటి సంఘంలో డివిజన్స్ ఏర్పడినాయి, గ్రూపులు, విభజనలు వచ్చినాయి. కొందరు పౌలు వాడనని చెప్పుకుంటున్నారు, కొందరు అప్పుల్లో వాడనని చెప్పుకుంటున్నారు, మరి కొందరు కేఫావారం అని చెప్పుకుంటున్నారు, కొందరు ప్రభు పక్షాన్ని ఉండి క్రీస్తు వారం అని చెప్పుకుంటున్నారు. ఈ 4 రకాలుగా వారు విభాగింపబడినప్పుడు అందులో ఒక వర్గము ప్రభు అయిన యేసు పక్షంగా ఉన్నారు. వారిని సరిచేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ పౌలు గారు తరపున, కేఫా గారు తరపున, అపోల్లో గారు తరపున ఉన్నటువంటి ఈ వర్గాలను మాత్రం ఆయన హెచ్చరించడం అనేది, సరిచేయడానికి వారికి సందేశం ఇవ్వడం అనేది జరిగింది. అపోస్తలుడైన పౌలు గారు ఆ సమయంలో ఏమన్నారంటే, పౌలు మీ కొరకు సిలువ వేయబడిన పౌలు నామాన మీరు బాప్తిసం పొందారా? లేదు కదా, మరి ఎందుకు మా నామాన మీరు పిలువబడతా ఉన్నారు? మీరు క్రీస్తువారు, మీరు క్రీస్తుకు చెందినవారు, సంఘము క్రీస్తుది, దానిని విభజన చేయకూడదు, దానిని ముక్కలు చేయకూడదు, ఎందుకు ఈ పొరపాటు మీరు చేశారు అని చెప్పేసి దాని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. 3వ అధ్యాయము ఆఖరి భాగంలో ఆయన ఏం చెప్పాడంటే తేల్చి, పౌలైనను, కేఫాయనను, అపోల్లో అయినను వారందరూ కూడా దేవుని వారు అన్నాడు, క్రీస్తు వారు అన్నాడు. క్రీస్తేమో దేవునివాడు అని చెప్పేసి పౌలు గారు చివరికి తేల్చి చెప్పినట్లుగా మనం చదువుతాం. కాబట్టి సంఘం కొరకు ప్రభు పడిన పాటలలో కొదువైన వాటి యందు తన వంతు తాను పాటలు పడ్డానని చెప్పుకున్న అపోస్తలుడైన పౌలు గారే నా పేరు పనికిరాదు అని అన్నాడు. నా నామమును మీరు పిలువబడకూడదు, పౌలు వారంగా మీరు చెప్పుకోకూడదు అని చెప్పేసి ఖచ్చితంగా ఆయన ఖండించారు. కాబట్టి బైబిల్ డివిజన్స్ను ప్రోత్సహించడం లేదు, ఖండిస్తూ ఉంది. శాఖలను బైబిల్ ప్రోత్సహించట్లేదు, మనం ప్రోత్సహిస్తున్నాం. ఎన్ని సంఘాలైనా ఉండొచ్చు, ఏ సంఘమైనా పర్లేదు అని చెప్పేసి మనం చాలా తేలికగా, చులకనగా సంఘానికంటూ మన మనసుల్లో, మన హృదయాల్లో ప్రాధాన్యతను ఇవ్వకుండా మనం చాలా అవమానకరంగా మాట్లాడుతున్నాం, అవమానకరంగా కార్యాలు జరిగిస్తున్నాం. కానీ ఇది మనకి ఎంతో ప్రమాదకరమైన సంగతిని మనం గుర్తించలేకపోవడం విచారకరమైనటువంటి సంగతి. లోకంలో చూసినట్లయితే నేటికి కూడా 1వ శతాబ్దంలోని అపోస్తలుడైన పౌలు గారు మా నామమున మీరు పిలువబడకూడదు అని చెప్పేసి వారిని హెచ్చరించినప్పటికీ నేటికి కూడా మనం పౌలు గారి చర్చ్ అని, పేతురు గారి చర్చ్ అని మనం ఆయా ప్రాంతాల్లో చూస్తూ ఉంటాం. సెయింట్ పాల్ చర్చ్, సెయింట్ పీటర్ చర్చ్, ఇలాగూ మనుషుల యొక్క పేర్ల మీద సంఘాలు, ఆంద్రియా చర్చ్, ఇలాగ అపోస్తుల యొక్క పేర్ల మీద సంఘాలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇది లేఖనాలకు చాలా విరుద్ధం అని, ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి అని గుర్తించాలని, గమనించాలని ప్రేమపూర్వకంగా నేను ఈ విషయాలు తెలియజేస్తున్నాను. ఒకవేళ మానవుల పేరట ఏర్పాటు చేయబడినటువంటి సంఘాల్లో మీరు ఉన్నట్లయితే ఆ రోజున పౌలు గారు ఖండించాడు, ఈ రోజున ఆయన ఉంటే ఈ రోజును కూడా ఖండిస్తాడు. ఆయన మనసు మార్చుకుని అప్పుడు ఏదో అలాగన్నాను కానీ సరే ఇప్పుడు ఎలాగైనా పర్వాలేదని చెప్పేసి అపోస్తలుడైన పౌలు గారు చెప్పడు అనే విషయాన్ని మనం గమనించుదాం. ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు గలతీయులకు రాసిన పత్రికలో, మేము మీకు ప్రకటించిన సువార్తను కాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి దిగి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల
అతడు శాపగ్రస్తుడు అవునుగాక అని చెప్పేసి పౌలు గారు చెప్పారు. మేమైనా సరే మరలా తిరిగి చెప్పిన సందేశాన్ని మార్చడానికి అవకాశము లేదు. పరలోకం నుండి ఒక దూత వచ్చి చెప్పడానికి కూడా అవకాశం లేదు. అలాగైతే శాపగ్రస్తులు అవుతాము అని చెప్పేసి ఆయన చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనం సంఘం అనే పాఠంలో 3వ భాగాన్ని ఇప్పటి వరకు మనం ఆలోచన చేసాం. సంఘము క్రీస్తుది అని చెప్పేసి మనం చూసాం. కాబట్టి వేరే ఎవరి నామంలో అది పిలువబడటానికి వీలు లేదు. అలాగ జరిగినట్లయితే అది అపరాధము, అది తప్పు, అది నేరము, అది పాపము అని మనం గుర్తించి ఆ యొక్క పరిస్థితి నుంచి మనం విడుదల పొందాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి మనం దేవుని వాక్యం ద్వారా గమనించుతాం. అయితే ఈ లేఖనాలను బట్టి క్రీస్తుకు చెందింది సంఘం అని చెప్పేసి మనము మరి ఇప్పుడు వరకు చూసాం. అయితే మీరు ఎవరికి చెందిన సంఘంలో మీరు ఆరాధన చేస్తున్నారో, ఎవరికి చెందిన సంఘంలో మీరు మరి కొనసాగుతూ ఉన్నారో మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకుని క్రీస్తు ప్రభువుకు చెందిన వారుగా మీరు ఉన్నారా లేదా అనేది పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉందని దేవుని వాక్యాన్ని బట్టి ఈ పాఠంలో ఈ 3వ భాగంలో నేను మీకు ఈ విషయాలు తెలియజేశాను. ఈ పాఠంలో 4వ భాగాన్ని ఇప్పుడు మనం చూద్దాం. సంఘము ఆయన శరీరము అంటే సంఘము క్రీస్తుది అని అర్థం అన్నమాట. 4వ భాగంలో నేను దేవుని వాక్యం నుంచి నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే అది క్రీస్తు సంఘము అని చెప్పేసి నేను చెప్పబోతూ ఉన్నాను. మనము చూసినట్లయితే ప్రియమైన దేవుని పిల్లారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనంలో చూసినట్లయితే సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు అని చెప్పేసి అని అంటున్నాడు. అలాగే కొలస్సాలో కూడా 1వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసినట్లయితే ఆ సంఘము ఆయన శరీరము అని చెప్పేసి పౌలు గారు అన్నాడు. ఆయన శరీరము అని చెప్పేసి ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. 2 చోట్ల కూడా సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు అని అన్నాడు. ఆ సంఘము ఆయన శరీరము అని చెప్పేసి చెప్పినట్లుగా మనం చదువుకున్నాం. చూసినట్లయితే శరీరము ఈజ్ ఈక్వల్ టు సంఘము అనే విషయాన్ని మనం గుర్తించగలం ఈ వాక్య భాగాల ద్వారా. ఎఫెసీ 4:4లో శరీరం ఒక్కటే అని చెప్పేసి అపోస్తలుడైన పౌలు గారు చెప్పాడు. శరీరం ఒక్కటేనంటే సంఘం ఒక్కటే అని అర్థం. కాబట్టి ఆ శరీరము ఆయనది అన్నాడు, అంటే ఆ సంఘము ఆయనది అన్నాడు. ఆయన అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అనే విషయాన్ని మనము గమనిస్తాం. సంఘము ఆయన శరీరము, సంఘము క్రీస్తుది అని 3వ భాగంలో చూసాం. క్రీస్తు సంఘము లేకపోతే క్రీస్తు శరీరం అని చెప్పేసి మనం దేవుని వాక్యంలో చూడబోతున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే తండ్రి అయినటువంటి దేవుడు పరిశుద్ధులు సంపూర్ణులగినట్లును క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందటానికిను పరిచర్య ధర్మం జరగటానికిను ఆయన కొందరిని అపోస్తులుగాను ప్రవక్తలుగాను కాపరులుగాను ఉపదేశకులుగాను సువార్తికులుగాను నియమించును అని చెప్పేసి అన్నాడు. దేవుడు పరిశుద్ధులు సంపూర్ణులు అవటానికి క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి దైవజనులు దేవుని సేవకుల యొక్క లిస్ట్ అక్కడ మనం చూస్తున్నాం. 5 పోస్టులు ఉన్నాయి అక్కడ. అవన్నీ కూడా ఎందుకు ఉన్నాయి అని చెప్పేసి ఆలోచన చేసినట్లయితే 5గురిని కూడా 5 రకాలైన తన సేవకుల్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అనే విషయాన్ని ఆలోచన చేస్తే అక్కడ చెప్పబడిన కారణము పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందాలి అన్నాడు. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందాలంటే క్రీస్తు సంఘము క్షేమాభివృద్ధి చెందాలని దేవుని ఉద్దేశం. కాబట్టి క్రీస్తు సంఘము క్రీస్తు శరీరము అని చెప్పేసి సంఘము పిలువబడింది అనే విషయాన్ని దేవుని వాక్యం ద్వారా మనము ఈ 4వ భాగంలో చూడబోతున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 27వ వచనంలో క్రీస్తు యొక్క శరీరము అని చెప్పేసి అన్నాడు. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరం అయ్యుండి వేరువేరుగా అవయవములై ఉన్నారు అని చెప్పేసి అన్నాడు పౌలు గారు. క్రీస్తు యొక్క శరీరం అయ్యుండి అని అంటే క్రీస్తు యొక్క సంఘమయ్యుండి అని అర్థం అనమాట. ఆ కొరింథీలో ఉన్నటువంటి క్రైస్తవులు క్రీస్తు యొక్క సంఘమై ఉన్నారు అనే విషయాన్ని మనం గమనించగలుగుతున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూసినట్లయితే పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకనికొకడు వందనములు చెప్పుకొనిడి క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి అని అపోస్తలుడైన పౌలు గారు తెలియజేయటం అనేది జరిగింది. ఏ ప్రాంతంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా క్రీస్తు సంఘములుగా క్రైస్తవులు ఉండాల్సినటువంటి అవసరం ఉంది.
కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఉన్న క్రైస్తవులందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని అపోస్తులైనటువంటి పౌలు గారు అంటున్నాడు క్రీస్తు సంఘములు అని చెప్పేసి అని అన్నాడు అనమాట. కాబట్టి ఎక్కడున్నా కానీ ఏ దేశంలోనైనా కానీ క్రైస్తవులు క్రీస్తు సంఘంగానే కొనసాగాలి, క్రీస్తు సంఘంగానే ఉండాలి. అది లేఖనాలు అలాగూ తెలియజేస్తున్నాయి అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి లేఖనానుసారంగా మనము ప్రతి కార్యం చేయాలంటే మొదట లేఖనానుసారంగా మనం పిలువబడాలి. లేఖనానుసారంగా మనం క్రీస్తు సంఘం